నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం అంతా పాటున్నారు బిగ్ బాస్ ఫేమ్ ఆర్జే శేఖర్ భాష గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. సో గత 2 రోజుల క్రితం పాడుదా తీగ సింగర్ ఒక ఆమె బయటకు వచ్చి సంచలనమైన కామెంట్ చేయడం జరిగింది. సో ముగ్గురు జడ్జెస్ మీద ఆమె కామెంట్ చేయడం జరిగింది. దాని తర్వాత సింగర్ సునీత గారు కూడా ఆమె ఇవ్వాల్సిన రీతిలో ఆమె రిప్లై అయితే ఇవ్వడం జరిగింది. సో అసలు ఈ విషయం గురించి ఏం మాట్లాడతారు? సో అదేవిధంగా పాడుదా తీగ ఏదైతే ఆ స్టేజ్ మీద బొడ్డు కింద చీర కట్టి పాటలు పాడాలా అనే పాయింట్ కూడా ఈ ప్రవస్తి లేవనెత్తింది. దాని గురించి ఏమంటారు? అంటే ఇప్పుడు బొడ్డు కింద చీర కట్టుకునే ఆడవాళ్ళందరూ కూడా చెడ్డవాళ్ళని నీ ఉద్దేశమా? నా ఉద్దేశం కాదు, ఆమె చెప్పింది. ఆవిడ ఉద్దేశమా? ఆమె ఉద్దేశం కావచ్చేమో. ఫస్ట్ ఇక నుంచి బయట ఎవరైనా సరే బొడ్డు కింద చీర కట్టుకుని వెళ్ళే ఆడవాళ్ళందరూ కూడా సవరించుకోవాలి అని ఒక ఫస్ట్ చట్టం పాస్ చేద్దాం. లేదు, అది వాళ్ళ స్వాతంత్రం, అలా వాళ్ళు ఉండొచ్చు అనుకున్నప్పుడు ఒక సజెషను కొంచెం గ్లామరస్గా కనబడమ్మా అని ఎవరన్నా అంటే మనకి ఇష్టమైతే చేయొచ్చు, అది పర్సనల్ చాయిస్. చాలామంది బొడ్డు కింద చీర కట్టుకుంటారు, ఓకే. అది ప్రతి ఒక్కటి కట్టుకున్న ప్రతి ఒక్క అమ్మాయి ఆ టైప్ అమ్మాయి అని చెప్పి మనం అనలేం కదా, తప్పు కదా. అలాగే అది తప్పు కానప్పుడు ఎవరన్నా ఈ అమ్మాయి అలా ఉండమ్మా అని అన్నారనుకో, అది నా వరకు నా పర్సనల్గా నాకు తప్పు అనిపించవచ్చు, అప్పుడు నేను కట్టుకోను అని చెప్పచ్చు కదా. అది నార్మల్ ప్రాక్టీస్. ఇప్పుడు అర్ధనగ్నంగా తిరుగు, లేకపోతే టాప్లెస్గా తిరుగు, ఇట్లాంటి మాట అన్నారనుకో అది తప్పు. బట్ ఇది నార్మల్ ప్రాక్టీసే కదా, చాలామంది చేస్తున్నారు. ఇప్పుడు పెళ్ళిళ్ళలోకి వెళ్ళు, ఏదైనా ఒక పెళ్ళికి వెళ్ళు, పెళ్ళిళ్ళు పవిత్రమే కదా. ఆ పెళ్ళిళ్ళు ఎట్లా ఉంటున్నాయి డ్రెస్సులు చూస్తున్నావా? చూస్తున్నాం. విండోస్ 95, విండోస్ 2000లో అన్నీ కనబడుతుంటాయి కదా. ఓకే. అది ఫ్యాషన్ అని వాళ్ళు అనుకుంటున్నారు, అది ఎవరు తప్పు అనుకోవట్లేదు. చాలామంది అది దాన్ని ఏమంటారంటే శృతిలో కలిపేశారు ప్రస్తుతానికి సమాజంలో. అది ఒక గ్లామర్గా, ఒక ఫ్యాషన్గా చూడాలి తప్ప అది ఒక వల్గర్ యాక్ట్గా చూడని సమాజంలో బతుకుతున్నాం మనం. ఇప్పుడు బొడ్డు కింద చీర కట్టడం అనేది మేబీ ఒక 30 ఏళ్ళ క్రితం, 40 ఏళ్ళ క్రితం అది తప్పు కావచ్చేమో అలా అనుకునే వాళ్ళమే. బట్ ఇవాళ రేపట్లో అది దాన్ని ఏమంటారంటే ఒక 100 మంది చేస్తే తప్పు ఒప్పు అయిపోతుంది అన్నట్టుగా అలా అందరూ ఉంటున్న నేపథ్యంలో దాన్ని పెద్ద భూతద్దంలో పెట్టి చూడాల్సిన ఇదేమి లేదు. కాకపోతే నాకు పర్సనల్గా అలా ఎవరు చేసినా పెద్ద గొప్పగా అనిపించదు. అలాగే ఆవిడ కూడా అనిపించుండకపోవచ్చు. అప్పుడు మనం ఏం చేయాలి? తప్పు, ఎవరు కూడా బొడ్డు కింద చీర కట్టుకోకండి, కట్టుకున్నారంటే మీరు అసలు సంస్కారం లేని వాళ్ళు, ఇలా మాట్లాడకుండా నాకు ఇష్టం లేదు, నేను కట్టుకోను, సరే నా పెళ్ళాను నువ్వు, నాకు నువ్వు అలా కట్టుకోవడం ఇష్టం లేదు, అంతవరకు నువ్వు చెప్పుకోవచ్చు, అంతే కదా. ఓకే. ప్రపంచానం అందరికీ నువ్వు చెప్పలేవు. సో ఎవడన్నా నీకు చెప్తే నాకు ఇష్టం లేదమ్మా, లేకపోతే మా ఆయనకి ఇష్టం లేదు, మా అమ్మకి ఇష్టం లేదమ్మా, నేను ఇంటికి కట్టుకుంటా, అయిపోయి అక్కడికి. దానికి ఒక పెద్ద పోస్ట్ పెట్టి ప్రపంచం అందరం ముందు పెట్టి ఏం ప్రూవ్ చేసుకోవాలనుకున్నాను? నేను ఒకటే, చాలా చిన్నపిల్ల, 19 ఏళ్ళు. ఆ పిల్లకి నాకు ఒక అవినాభావ సంబంధం ఉంది. ఏముంది? ఆ పిల్లకి 10 ఏళ్ళు కూడా ఉంటాయో లేదో ఆ వయసులో నేను వెల్కమ్ ఒబామా అని 2014 ఆ టైంలో ఒక సినిమా చేశాను, సింగీతం శ్రీనివాసరావు గారు డైరెక్షన్. ఓకే. దాంట్లో నేను ఒక అల్లుడి క్యారెక్టర్ పోషించాను. బాగానే ఉంటుంది రోల్. నేను, అనంత శ్రీరామ్ గారు, మంచి కాంబినేషన్, బాగుంటుంది చూడు వీలైతే. చాలా మంచి సబ్జెక్ట్ అది, సరోగసి మీద. సరోగసి ఇంకా సంగీతం గారు అంటే లైక్ ఆయనతో వర్క్ చేయడమే మాకు ఒక వరంలాగా అనిపించి అడగగానే అడిగిందే తడు వెళ్ళిపోయాము. ఆ సినిమాలో ఒక పిల్లోడిని ఫారినర్ కంటే అందం చెడిపోతుందని ఇక్కడ మన లోకల్ వాళ్ళతోటి బేరం మాట్లాడుకొని 1 లక్ష రూపాయలు 5 లక్షలు ఎంతో ఇచ్చేసి వాళ్ళతో కనిపిస్తుంది. కనిపించే టైంలో వాడికి ఏదో కాళ్ళు అడ్డం తిరుగుతాయి, ఇట్లా ఏదో చెప్పేటప్పటికి ఎందుకులే మనకి ఇటువంటి పిల్లని ఆవిడ వెళ్ళిపోతుంది. ఈవిడే పెంచుకుంటుంది, ఈ కన్నావిడే వాడిని పెంచుకుంటుంది. పుట్టిన తర్వాత బాగా పిల్లవాడు పుట్టాడు, వాడికి ఏ అవకతవకలు లేవు అని చెప్పిన విషయం ఒక 4-5 ఏళ్ళ తర్వాత ఆవిడకి తెలుస్తుంది. మనం డబ్బులు ఇచ్చాం కదా, మన హక్కు కదా అని చెప్పి ఆవిడ వచ్చి పిల్లవాడిని క్లెయిమ్ చేస్తుంది. అమ్మో నా పిల్లవాడు పోతాడని చెప్పి పిల్లవాడిని తీసుకుని ఇవి పారిపోతాడు. సో ఇది బేసికల్ స్టోరీ. ఈ పిల్లోడి మనోవేదలో నుంచి ఒక పాట, ఆ పాట పాడింది మన ప్రవస్తి పాడింది. రైట్. ఓకే. ఆ చిన్నపిల్లాడి పాట కోసం ఈ ప్రవస్తి పాడింది అనమాట. అలా అప్పట్లో చిన్నపిల్ల, ఇప్పటికీ చిన్నపిల్లగానే చూస్తారు అందరూ, సునీత గారైనా మేము కూడా. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది ఆ పిల్ల. ఎవ్వరికీ నాకు తెలిసి ఆవిడ మీద అలా ఉండదు. కానీ కొంతమంది ఏంటంటే ఉడుకుమోత్తనం కావచ్చు, ఓటమిని తీసుకునే కెపాసిటీ లేకపోవడం కావచ్చు. ఏదన్నా మనం సాధిస్తే అది నేనే సాధించా, ఆ క్రెడిట్ అంతా నాదే. అదే నేను ఓడిపోయాను అనుకో, అది వాడి వాళ్ళు ఓడిపోయి, వీడి వాళ్ళు ఓడిపోయా కాదు. సో ఓటమిని కూడా హుందాగా తీసుకునే రోజు రావాలి. ఆ పిల్లకి ఇంకా అంత పరిపక్వత రాలేదని నేను అనుకుంటున్నా. ఒక్క విషయంలో మాత్రమే నేను విభేదిస్తున్నా ఈ ఎంటైర్ ఎపిసోడ్లో ఆమె చెప్పిన దాంట్లో.
పెళ్ళిళ్ళల్లో పాడేవాళ్ళు నాకు అంత గొప్పగా అనిపించరు, అవును. పాడకూడదు అన్నట్టుగా కీరవాణి గారు చెప్పిన దానికి మాత్రమే నేను పెళ్ళిళ్ళలో పాడేవాళ్ళలో కూడా డిగ్నిటీ ఉంటుంది, ఏ పనైనా డిగ్నిఫైడ్గానే మనం చూడాలి. కాకపోతే ఆ పెళ్ళిళ్ళల్లో పాడిన వాళ్ళలో కూడా అద్భుతమైన ఆణిముత్యాలు రావచ్చు. మేబీ మీరే ఒక పెళ్ళికి వెళ్ళచ్చు సార్ కీరవాణి గారు, అప్పట్లో మీకు ఒక సింగర్ తారాసపడవచ్చు, మేబీ మీరే పాడించచ్చేమో, మట్టిలో మాణిక్యాలు అంటాం కదా, అవును. హూ నోస్. సో కాబట్టి ఎవరు మనం చిన్న చూపు చూడలేం. అదొక్కటి తప్ప ఆ అమ్మాయి ఓటమిని సరిగ్గా తీసుకోలేదు. ఆవిడ తల్లి ఆవిడకి సర్ది చెప్పకపోగా కొంచెం ఇంకా రెచ్చగొట్టినట్టు మాట్లాడినట్టుగా నాకు అనిపించింది. ఆవిడకి తప్పమ్మా ఇది మనం ఇప్పుడు సునీత గారికి నేను నచ్చలేదు, అందుకే ఆవిడ నేను రాగానే అదో రకంగా మొహం పెడతారు, ఇలా అంతా చెప్తుంది. అందరికీ మనం నచ్చాలని రూల్ ఏం లేదు. నువ్వు నాకు నచ్చకపోవచ్చు, నేను నీకు నచ్చకపోవచ్చు. మనం కనీసం ఒక 25 మెంబర్స్ 125 మందికి నచ్చితే నువ్వు స్టార్ చాలు. అందరికీ మనం నచ్చాల్సిన అవసరం లేదు అనే విషయం తెలుసుకోవాలి. నీ మొహం నచ్చకపోవచ్చు, నీ నడక నచ్చకపోవచ్చు, నీ వాయిస్ నచ్చకపోవచ్చు, దట్స్ దేర్ థింగ్. అంతే నేను నచ్చాలి, నేను బలవంతంగా నచ్చాలి నువ్వు చెప్పలేవు. నచ్చకపోవడం అనేది పర్సనల్ టేస్ట్. అది నేను నచ్చలేదు కాబట్టి ఆవిడ అలా చేస్తే, ఆవిడ నచ్చకపోతే అలాగే చేస్తారు. అయితే ఏంటి, ఆవిడకి నచ్చకపోతే ఇంకోళ్ళు నచ్చుతావు. అంటే ముందుగానే డెసిషన్ అయిపోయిన తర్వాత వాళ్ళని ఎలిమినేట్ చేస్తారంట. అమ్మాయి మంచిగా వాడినా సరే దానికి ఎట్లా చూస్తారు? నచ్చకపోతే ఎలిమినేట్ చేస్తారు. నచ్చకపోతే అంటే దానికి రకరకాల ఫ్యాక్టర్స్ కావచ్చు, నీ బిహేవియర్ కావచ్చు, నీ వాయిస్ కావచ్చు, అన్నీ కావచ్చు, సాంగ్ సెలక్షన్లో కావచ్చు, ఏదైనా తేడాలు ఉండొచ్చు. వాళ్ళకి ఏం కావాలి, అల్టిమేట్లీ టీఆర్పీలు కావాలి, మంచి సింగర్స్ బయటికి రావాలి, అంతే కదా ఎవరికైనా కూడా. ఓడిపోతే ఎవరన్నా సరే ఇట్లా చాడీలు చెప్పుకోవచ్చు, ఎందుకని ఆవిడ చేసింది ఈవిడ చేసింది అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. నీకు దమ్ము ఉంటే, నీకు నిజంగా టాలెంట్ ఉంటే, ఒక పాడతా తీగనైనా బోల్డ్ ఉన్నాయి కదా, నీ సొంతంగా నువ్వు యూట్యూబ్లో పెట్టుకో. ఇవాళ రేపట్లో ఆ బుల్లెట్ సాంగ్ ఉంది, అది ఏ పాడతా తీగలో నుంచి వచ్చింది? నీకు టాలెంట్ ఉంటే పాడుతా తీయగా మాత్రమే కాదమ్మా, బోల్డ్ ఉన్నాయి ప్రపంచంలో. వాళ్ళకి నచ్చకపోతే ఇంకొకళ్ళు నచ్చుతావు. నచ్చిన వాళ్ళ దగ్గర ఎందుకు ఉండడం అయినా కూడా. సో ఓవరాల్గా ఈ జ్ఞాపిక ప్రొడక్షన్స్ మీద ఒక మాటలో చెప్పండి, నేను చెప్తారు. పాడుతా తీయగా నాకు చాలా రెస్పెక్ట్ ఉన్న ప్రోగ్రాము. చాలామంది మంచి సింగర్స్ దాని ద్వారా వచ్చారు. సింగర్స్ ఎస్పెషలీ కొన్ని వేల మంది కాదు ఇంకా చెప్పాలంటే దాదాపు లక్షల మందే ఉండుంటారు సింగర్స్. కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంటుంది సింగర్స్లో, ఎస్పెషలీ అమ్మాయిల్లో ఇంకా ఎక్కువ ఉంటుంది ఆ కాంపిటీషన్. చాలామంది పాటలు పాడే అబ్బాయిల కన్నా ఆడవాళ్ళకి ఉంటుంది. ఇంకొకటి ఎక్స్పోజింగ్ అన్నారు కదా, మరి మగాడు ఏం ఎక్స్పోజింగ్ చేస్తున్నాడు, విన్నర్ అవుతున్నాడు. ఇండియన్ ఐడల్స్ అవుతున్నారు, పాడతా తీగలు విన్నర్స్ అవుతున్నారు. మరి మగాడిని కూడా బొడ్డు కింద ప్యాంటు దూపనైనా, షర్ట్ పైకెత్తునైనా కొంచెం బొడ్డు చూపించిన అంటున్నారు, లేకపోతే నీ కండలు చూపించంటున్నారు. ఏం లేదు కదా, జస్ట్ ప్యూర్లీ అవుట్ ఆఫ్ టాలెంటే కదా. ఇంతకన్నా వేరే ఎగ్జాంపుల్ కావాలా? ఇప్పుడు మిగతా అమ్మాయిలు అలా చేస్తున్నారు, నువ్వు చేయట్లేదండి, మరి అబ్బాయిలు కూడా విన్నర్ అవుతున్నారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి? నచ్చడం నచ్చకపోవడం అనేది వాళ్ళ చాయిస్, అది ఉండొచ్చు, నచ్చకపోయి ఉండొచ్చు నువ్వు, అయితే ఏంటి? ఓకే సరే, థ్యాంక్ యూ అండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.